హాయ్ అండి, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మనం బోట్ నెక్ బ్లౌజ్ అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. కటింగ్ వీడియో ఆల్రెడీ చూసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. కటింగ్ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని ఉన్నాం కదా, ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అది నెక్ దగ్గర నుంచి ఇలా నెక్ మీద 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మార్జిన్ కింద 1/2 ఇంచ్ ఉంచుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా డిజైన్ చూసుకుంటూ డిజైన్ తిప్పుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా నెక్ మొత్తం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకొని జాగ్రత్తగా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ ఉంది కదండి, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అదంతా కట్ చేసుకొని తీసేయాలన్నమాట. నెక్ పార్ట్ అంతా కట్ చేసుకొని ఆ ఫ్యాబ్రిక్ కట్ చేసి తీసేయాలి. బోట్ షేప్ అంతా నెక్ కట్ చేసి తీసి ఇప్పుడు మిడిల్ డ్రాప్ షేప్ లాగా ఉంది కదా, అది కూడా కట్ చేసుకొని తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు చుట్టూ చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని నెక్ మొత్తం కార్నర్స్ దగ్గర మాత్రం కరెక్ట్గా పాయింట్ వరకు వచ్చేలాగా డాట్స్ పెట్టుకోవాలండి. అప్పుడే కార్నర్స్ కరెక్ట్గా తిరుగుతాయి. అప్పుడు మనకి నెక్ షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. అంచు వరకు కూడా మన స్టిచ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు కూడా డాట్ పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత పిన్స్ తీసేసి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, అది రివర్స్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకొని నెక్ రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం గోరుతో ఇలా అంటూ ఉంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ కార్నర్స్ కూడా కింద నుంచి నీడిల్ ఏదైనా పెట్టి తీసుకుంటే ఇలా పైనుంచి నీడిల్తో ఇలా లాగుతూ ఉంటే కరెక్ట్గా పాయింట్ వచ్చేస్తుంది. బక్రం అయితే మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనం లైనింగ్ కదా యూజ్ చేసాము. బక్రం అయితే ఇలాగా తీసి ప్రాబ్లం ఉండదు, అది కరెక్ట్గా షేప్ అన్నది వచ్చేస్తుంది స్టిఫ్గా ఉండటం వల్ల. ఇది మాత్రం మనం తీసుకోవాలి, కొంచెం ఇలా తీసుకొని తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది షేపు. ఇప్పుడు వచ్చిన దాని మీద పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. మీకు లేదు 2 స్టిచెస్ వేసుకుంటామన్నా ఓకే, బాగానే ఉంటుంది. ఇది ఇంకా మనం పైపింగు నెక్స్ట్ లేస్ అది వేస్తాం కదా, సో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. లుక్ కూడా చాలా బాగా వస్తుంది. నేను పైపింగ్ వేసింది, లేస్ వేసింది వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదండి. ఆ టైంలో మొబైల్ సపోర్ట్ చేయలేదు, దానివల్ల అవైతే రికార్డ్ చేయలేదన్నమాట. ఫైనల్ లుక్ అన్నదే రికార్డ్ చేశాను. లేస్ వేసింది అయితే రికార్డ్ చేయడం కుదరలేదండి. సో ఇలా చేసిన తర్వాత మనకి నెక్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఉంది కదండి, అవి లైనింగ్ అండ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ 2 అతుక్కోవాలండి. అతికేసి పెట్టుకోవాలి. ఇలా అతికేసుకొని పైపింగ్ వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి పైపింగ్ వేసుకోవాలండి. ఈ పార్ట్కి పైపింగ్ అటాచ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు పైపింగ్ వేయొద్దు అన్నారు. ఫ్రంట్కి షేప్ దగ్గర పైపింగ్ వద్దండి, ఓన్లీ నెక్కి నడుంకే వేయమన్నారు, అందుకని నేను వేయలేదు. మీరు మాత్రం షేప్ కరెక్ట్గా కనిపించాలి, మాకు పైపింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఈ పార్ట్కి పైపింగ్ అటాచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకొని అప్పుడు ఫస్ట్ దానికి దీనికి అటాచ్ చేసుకోవాలి. అప్పుడు ముందు పైపింగ్ అటాచ్ చేసుకోవాలి, ఆ తర్వాత దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో జాగ్రత్తగా అలాగే స్టిచ్చింగ్ చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇది నాన్ ప్యాడెడ్ ప్రిన్స్ కట్. చాలామంది ప్యాడ్ కూడా వేసి స్టిచ్చింగ్ చేయించుకుంటారు అనమాట. ఇది ప్యాడ్లెస్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ఇది ఇలా నీట్గా స్టిచ్చింగ్ వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా. చూడండి, షేప్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. మనకి ఏదైనా చిన్నది తేడా ఏమైనా అనిపిస్తే మళ్ళీ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
అడ్జస్ట్ చేసుకొని పైనుంచి మళ్ళీ నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. అందుకే ఏదైనా స్టార్టింగ్లోనే చూసుకోవాలి. ఇదిగోండి చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా సెకండ్ది కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. సెకండ్ వైపు కూడా మనం ఆల్రెడీ అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ను, అది రివర్స్ చేసుకొని ఇలా మనకి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందో చూసుకొని ఆ విధంగా మనం ఇలాగా బాడీ పార్ట్కి ఇలా షేప్ పార్ట్ ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. మనం జాగ్రత్తగా చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలండి, లేకపోతే తేడా వచ్చేస్తుంది. ఈ అటాచ్మెంట్లోనే మనకి కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ నీట్నెస్ అన్నది. సో ఇలా అటాచ్ చేసుకోవాలి నీట్గా నెమ్మదిగా. ఇది వీడియో అయితే 25 మినిట్స్లో అయిపోయింది, కానీ స్టిచ్చింగ్ 1 అవర్ పట్టేస్తుందండి. 1 అవర్ 1.5 అవర్ కూడా పట్టేస్తుంది. లైనింగ్ బ్లౌజులు కదా, నెక్లో తిప్పిన దగ్గర టైం ఎక్కువ తీసుకుంటుందండి. వాటికే కరెక్ట్గా రాకపోతే ఫినిషింగ్ అది బాగుండదు కదా, దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో మీరు మాత్రం ఇది స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మీకు పైపింగ్ కావాలనుకుంటే పైపింగ్ కూడా అటాచ్ చేసుకుని అప్పుడు ఇలా 2 పార్ట్స్ అటాచ్ చేయండి. అప్పుడు మీకు చాలా నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది. వీళ్ళు పైపింగ్ అసలు వద్దన్నారు షేప్ దగ్గర. చూడండి 2 షేపులు ఎంత బాగా వచ్చాయో. ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ షేపుల వరకు అయిపోయింది. కిందన ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్కే తీసుకున్నాను కదా, అది కట్ చేసుకోవాలి. ఇంకా ఏంటంటే ఇది ఇప్పుడు కిందన వేరే క్లాత్ తీసుకొని నడుముకి కిందన అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని ఒక 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక 1/2 ఇంచు బాడీ పార్ట్ది 1/2 ఇంచు బయటకే ఉంచేస్తున్నాను. ఒక 1/4 ఇంచుకి స్టిచ్ వేసుకుంటున్నానండి. అంటే మనం కటింగ్లో ఎక్కువే తీసుకున్నాం కదా, అది కిందకి ఫోల్డ్ చేస్తుంటే బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది అనేసి, లేకపోతే తేలిపోయినట్టు అది ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది అనమాట నడుము దగ్గర. షేప్ బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది స్టిఫ్నెస్ అనేది. సో ఇది కూడా మనకు అలా ఉండాలంటే ఇలా పెట్టుకుంటే కిందన స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు అది ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్ పెట్టుకుంటే మనకి కిందన బెల్ట్ అన్నది నడుం దగ్గర బెల్ట్ అన్నది కొంచెం స్టిఫ్గా వస్తుంది. తేలిపోయినట్టు అది ఉండదండి బ్లౌజ్, అది పైకి తేలిపోయినట్టు అలా ఉండదు. చక్కగా నీట్గా ఫిట్గా ఉంటుంది అనమాట. ఇది ఇలా నీట్గా వేసేసుకోవాలి. ఈరోజు వర్షం అది పడటం వల్ల కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కిందన పైపింగ్ వేసుకొని లేస్ వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఇలాగా ఒరిజినల్ కిందన పెట్టుకొని లైనింగ్ పైన పెట్టుకొని అది జరిగిపోకుండా పిన్స్తోని ఫిట్ చేసేసుకోవాలి. పిన్స్ అవి కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి అది కదలకుండా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఇలా పిన్స్ నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్లో మనకి బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ వస్తుంది, ప్రిన్స్ కట్ వస్తుంది. 2 డిజైన్స్ మనకి ఇందులోనే వచ్చేస్తాయండి. ఇది చాలా ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ట్రై చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం నెక్ డిజైన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని బట్టి కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలండి. నీట్గా స్టిచ్ చేసుకోకపోతే మనం కట్ చేసింది ఒక డిజైన్ వస్తుంది, మనం స్టిచ్చింగ్ చేసాక ఇంకొక డిజైన్ ఉంటుంది అనమాట. సో అందుకని కట్ చేసుకొని ఏ విధంగా కట్ చేసుకున్నామో కట్ చేసినప్పుడు సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి మార్చుకోకుండా. ఇప్పుడు సెకండ్ పార్ట్కి కూడా మనం పిన్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసుకుందామండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పార్ట్ పైనుంచి మనం కుడితే రెండో పార్ట్ కింద నుంచి కుట్టాల్సి వస్తుంది. అప్పుడు 2 కరెక్ట్గా వస్తాయి, లేకపోతే 2 పీసులు కూడా ఒకవైపుకే వచ్చేసే ప్రమాదం ఉంటుంది. అది చూసుకొని జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఒకటి కింద నుంచి కుట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది నెక్ భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇంకొకటి ఉక్సులు పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. కిందన పైన అంటే అర్థం అది. ఒకటి భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇంకోటి ఉక్సులు పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, అది మనం ఇలా కట్ చేసి తీసేసుకోవాలి.
ఇలా తీసేసుకున్న తర్వాత దీనికి డాట్స్ పెట్టుకోవాలండి. చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని కరెక్ట్గా కార్నర్స్ దగ్గర మాత్రం ఫుల్గా ఆ థ్రెడ్, స్టిచ్చింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, అక్కడ వరకు కూడా డాట్ పెట్టుకోవాలి. అప్పుడే కరెక్ట్గా తిరుగుతుంది అనమాట. సేమ్ ఇదే విధంగా సెకండ్ పార్ట్ కూడా కట్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసేసుకొని చక్కగా నీట్గా డాట్స్ పెట్టేసుకుంటే ఈజీగా తిరుగుతుంది. మనకి బక్రమే ఉండాలి అంటే కొందరికి అవైలబిలిటీ ఉండదండి, బక్రం అంత బేగా దొరకదు. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఇలా పిన్ సహాయంతో ఇలా తీస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్. అదిని రెండు వైపులు కూడా మనకి రెండిట్లకి కూడా ఇలా తీసేసుకోవాలండి, 2 పార్ట్స్కి కూడా. నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎవరు తప్పులు లేకుండా స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా చేశారు. కాకపోతే వీడియోల్లో తప్పు చేసాము అని చూపించారు కదా, తప్పులనే వస్తూ ఉంటాయి. కటింగ్లో పొరపాటు వస్తూ ఉంటుంది. ఏదో ఆలోచిస్తూ కట్ చేయడం వల్ల ఎక్కడోదే చిన్న పొరపాటు రావడం అవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో ఇలా తీసిన తర్వాత పైనుంచి ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. కరెక్ట్గా పాయింట్ వైజ్ మనం ఎలా కట్ చేసుకున్నామో ఎలా స్టిచ్ చేస్తున్నామో దాన్ని బట్టే నెక్ షేప్ అన్నది కరెక్ట్గా కనిపిస్తుందండి. ఫినిషింగ్ అది బాగా వస్తుంది. చూడండి, నీట్గా పట్టుకోవాలి. స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం కిందకే ఉండాలి, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మొత్తం పైకి ఉండాలి. లైనింగ్ కొంచెం పైకి వచ్చినా చేసినా అది ఫినిషింగ్ అన్నది బాగుండదండి. సో అందుకే జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి టైం పట్టినా పర్వాలేదు, ఫినిషింగ్ కరెక్ట్గా రావాలండి. అప్పుడే బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ బాగా కనిపిస్తుందండి. నేను ఐరన్ అది చేయను, దానివల్ల మీకు వీడియోలో చూపించింది ఇది ఐరన్ చేయకపోవడం వల్ల మీకు అంత స్టిఫ్నెస్ కనిపించదు. సో ఇప్పుడు నెక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నడుము పార్ట్ ఉంటుంది కదా, నడుము ఫోల్డ్ చేసుకొని స్టిచెస్ వేసుకోవాలన్నమాట. నడుము కన్నా ముందు ఏం చేద్దామంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసేసుకుందామండి. అది వేసేసుకున్న తర్వాత నడుము తిప్పుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. కింద పార్ట్ లోపలికి వెళ్ళిపోద్ది కదా, మనకి పోగుల్లాగా వచ్చినట్టు అది ఏం కనిపించకుండా ఉంటుంది నీట్గా. ఉక్సులు పట్టి వేసినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. నడుము దగ్గర నుంచి నెక్ వరకు ఒకటేస్తాము, ఇంకోటి నెక్ నుంచి నడుము వైపుకి వేస్తామండి. ఇవి జాగ్రత్తగా చూసుకోండి. రెండు ఒకలాగా వేసేస్తే అయితే 2 ఉక్సులు పట్టీలు అయిపోతాయి, లేకపోతే 2 తాళ్ళు పట్టీలు అయిపోతాయి. ప్రాబ్లం వచ్చేస్తుంది, మళ్ళీ ఇప్పుకొని కుట్టుకోవాల్సి వస్తుంది. అందుకే చూడండి, ఒకటి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైకే ఉంటుంది, ఇంకోటి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కింద వైపు ఉంటుంది. 2 నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం ఒకదానికి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి కనిపిస్తుంది, ఇంకో దానికి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైకి కనిపిస్తుంది. లేదు అనుకుంటే ఒకటి నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, ఇంకొకటి మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇది చూడండి, ఫోల్డింగ్ కూడా క్లియర్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైకి ఉండాలి, లోపలకున్న ఫ్యాబ్రిక్ మొత్తం లోపలికి పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. అటాచింగ్ అన్నది మొత్తం లోనికి వెళ్ళిపోవాలండి. ఇది ఉక్సులు పట్టీకి. తాళ్ళు పట్టీకి అయితే ఇలా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ స్టిచ్ వేసుకుంటాం కదా, ఆ స్టిచ్ మీదకే ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. తాళ్ళు పట్టీకి పైకి వస్తుంది ఫ్యాబ్రిక్, ఉక్సులు పట్టీకి కిందకి వెళ్ళిపోద్ది. పైకి వచ్చిన ఫ్యాబ్రిక్ కుట్టు మీద వేసుకోవాలి, కిందకి వెళ్ళింది మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాళ్ళు పట్టీకి 2 స్టిచెస్ వేసుకోవాలి మనం. ఒకటి అది ఫోల్డ్ చేసి వేసుకుంటాము, సెకండ్ స్టిచ్ వచ్చేసి సెంటర్కి మిడిల్లో వేసుకుంటాం అనమాట. తాళ్ళు ఆ రెండిటికి మధ్యలో వస్తాయి. ఇదిగోండి, ఇది ఉక్సులు పట్టి, ఇది తాళ్ళు పట్టి, 2 నెక్స్ట్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూసుకోవాలి. ఇలా పెట్టుకొని చూసుకుంటే అదిగోండి నెక్ షేప్. అది మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు నడుము ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందామండి. డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాము.
ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత రఫ్ చేసుకొని ఇలా టోటల్గా లోనకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోద్దండి. ఇది మనం పెద్ద కుట్టు కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మళ్ళీ హమ్మింగ్ చేసుకోవాలి, చేతి పని చేసుకోవాలన్నమాట. నేను చిన్న కుట్టే వేసాను, మళ్ళీ తర్వాత హమ్మింగ్ చేసుకుంటాను. హమ్మింగ్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుందండి, థ్రెడ్ బయటకు కనిపించకుండా. హమ్మింగ్ చేసి ఈ వేసిన స్టిచ్ తీసేస్తానన్నమాట. ఇలా నీట్గా పెట్టుకొని సేమ్ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలండి. ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. అంతే, ఇది అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలండి. చూడండి, రెండు కరెక్ట్గా వచ్చాయి. ఒకదాని మీద ఒకటి పెట్టి చూసుకుంటే రెండు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం భుజానికి ఎదురుగా డాట్ వేసేసుకుందామండి. భుజం సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్కి డాట్లా వేసుకుందాము. వేసుకున్నప్పుడు లోపల ఒరిజినల్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్డ్గా ఉండేలా చూసుకొని డాట్ వేసుకోవాలండి. లేకపోతే ఒరిజినల్ పైకి వచ్చేసినట్టు ఉంటుంది, లైనింగ్ కింద ఉన్నట్టు ఉంటుంది. సో రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇలా లోపల నుంచి ఇలా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఒక 3 ఇంచెస్కి ఇలాగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్కి కటింగ్లో చెప్పాను కదండి కొంచెం మొక్కలు అతకాలని, ఆ మొక్కలు అతికేసానండి. అతికేసిన తర్వాత ఇలాగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కిందన పెట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ దానిపైన పెట్టి పైనుంచి, ఇది కింద పార్ట్ అండి, చంకలు అతికే పార్ట్ కాదు, కిందన పార్టు. అక్కడ పైనుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నానండి. రెండు కలిపేసి ఇలా రెండు కలిపేసి నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెండు కలిపేసి నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత అది రివర్స్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకొని లైనింగ్ పైకి అస్సలు కనిపించకూడదు, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి, ఇంకా పైకి తేలకుండా. ఇలా వేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ వేసుకుంటే సరిపోతుందండి. లేదు వర్క్ ఉంది కాబట్టి పైపింగ్ లేకపోయినా పర్వాలేదన్నమాట. నేనైతే హ్యాండ్స్కి పైపింగ్ వేయలేదండి, ఓన్లీ బాడీకే వేసాను పైపింగ్ అనేది, హ్యాండ్స్కి అయితే వేయలేదు. ఈ విధంగా పైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత మనం కటింగ్లో కొంచెం ఎక్స్ట్రా క్లాతే కదండి తీసాము. సో ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం కట్ చేసి తీసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది, అది అలా జాగ్రత్తగా తీసేసుకోవాలి. లేదు కరెక్ట్గా ఉంది అంటే అది అలా పక్కన పెట్టేయచ్చండి, ఇంకా స్టిచ్చింగ్కి మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా తీసిన తర్వాత సెంటర్కి డాట్ పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపుకి చంక లోతు తీసుకోవాలండి. ఇలా ఒక 1/2 ఇంచ్కి ఇలా లోతు తీసుకోవాలి. ఇది ఫ్రంట్కి వచ్చేలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఆ కటింగ్ చేసినప్పుడు కూడా హ్యాండ్స్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు కూడా కరెక్ట్గా చూసి పెట్టుకోవాలండి, లేకపోతే రెండు ఒకే వైపుకి వచ్చేస్తాయి. రెండు వైపులకి వచ్చేలా చూసుకొని హ్యాండ్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలండి. ఇలాగా భుజాలు ముందుగా అతికేసుకోవాలి. అతికేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఉగ్గులు అవి రాకుండా జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలండి. మనకి పీస్ కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ పీసు కరెక్ట్గా ఇలా అటాచ్ చేసుకోవడానికి బాగుంటుంది. మీరు ఇలా స్టిచ్చింగ్ చేయలేము అనుకుంటే పైవైపు లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కలిపి అతికేసుకోండి. రెండును బాడీ మొత్తం కూడా అలా అతికేసుకుంటే మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. నాకు ఇలా అలవాటు అవడం వల్ల ఇంకా అతకాలన్న థాట్ కూడా రాదు నాకు, ఇంకా డైరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటాను అనమాట నేను. మీరు ఇలా చేయగలము అనుకుంటే చేసేయండి, లేదు అనుకుంటే చక్కగా లైనింగ్
ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ముందంతా పెద్ద కుట్టుతో అతికేసి పెట్టేసుకోండి. అప్పుడు ఈజీగా స్టిచ్చింగ్ ఉంటుందన్నమాట. స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు అది అటాచ్ చేసినప్పుడు అది కష్టంగా అనిపించదు, ఈజీగా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ ఓపెన్ చేసి చూసుకోండి. ఎక్కడైనా చంకల దగ్గర ఎక్కడైనా ముడతలు వచ్చాయా, ఫ్యాబ్రిక్ ఎక్కడైనా ఫోల్డ్ అయిపోయిందా చూసుకొని అప్పుడు బాగుంది అనుకుంటే అప్పుడు సెకండ్ స్టిచ్ వేసేసుకోవాలండి. లేకపోతే అప్పుడే విప్పేసి కుట్టిప్పేసి మళ్ళీ నీట్గా కుట్టు వేసుకోవాలి. సేమ్ ఫస్ట్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసామో సెకండ్ హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. భుజం దగ్గర నుంచి చంక వరకు ముందు కొలుచుకొని చూసుకొని అక్కడి నుంచి ఇలా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. మీకు ఇలా రాదు అనుకుంటే భుజం దగ్గర నుంచి మీకు ఎటు కంఫర్ట్గా ఉంటే అటువైపు భుజం దగ్గర నుంచి అతకడం స్టార్ట్ చేయండి. హ్యాండ్స్ ఒకవైపు అతికేసిన తర్వాత అప్పుడు సెకండ్ వైపు అతికితే సరిపోతుందన్నమాట. నేను ఏకంగా ఫస్ట్ నుంచి ఒకసారి అతికేస్తాను. భుజం దగ్గరికి మనం హ్యాండ్ డాట్ పెట్టుకుంటాం కదా భుజానికి, అది కలిసేలా చూసుకొని అక్కడికి అలా స్టిచ్ వేసుకుంటాను అనమాట. నేను ఇలా వీడియోలో చూపించినట్టుగా డైరెక్ట్గా చివరి నుంచి చివరికే స్టిచ్ వేసుకుంటాను. మీరు ఇలా మేము స్టిచ్చింగ్ చేయలేము అని అనుకుంటే చక్కగా మీరు భుజం దగ్గర నుంచి అతుక్కోవచ్చు అనమాట. హ్యాండ్స్ ఎప్పుడైనా ఏ బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏమైనా సరే మీరు భుజం దగ్గర నుంచి నీట్గా ఇలా అతుక్కోవచ్చు. అతుక్కున్న తర్వాత ఇదిగోండి ఇలా ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. నాకైతే ఏ ఉగ్గులు రాలేదండి, కరెక్ట్గానే వచ్చింది. సో అందుకే నేను సెకండ్ స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. కొందరికి భుజం దగ్గర తేడా వచ్చేస్తుందండి, అంటే లోపలికి వచ్చినట్టు ఉగ్గు వచ్చినట్టు ఉంటుంది. అది మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు చూసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసిన థ్రెడ్ మనకి లైన్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చిన్నది వంపు వచ్చినట్టుగా ఆ వంపు మార్క్ చేసుకొని నీట్గా అందమైన స్టిచ్ చేసుకుంటే లెవెల్ అయిపోద్ది. కంగారేం పడక్కర్లేదు. ఇప్పుడు హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి ఇలా మార్క్ చేసుకొని చంక వచ్చేసి 8 ఇంచెస్ చంక కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని 8 ఇంచెస్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని అలా కిందన మనం డైరెక్ట్గా చంక దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. మనం 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చులకి, ఆ 2 ఇంచెస్ గ్యాప్ ద్వారా స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చెక్ చేయకుండా స్టిచ్ చేశాను, మీరు మాత్రం చెక్ చేసుకొని స్టిచ్ చేయండి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. 5 ఇంచెస్ హ్యాండ్ దగ్గర మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చంక దగ్గర ఏమొచ్చి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇదిగోండి ఇలా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చక్కగా నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైనుంచి చంక దగ్గరికి ఇలా స్టిచ్ చేసుకొని చంక దగ్గర నుంచి ఇంకా కిందకి కరెక్ట్గా చూసుకొని 2 పార్ట్స్ కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. అంతేనండి బ్లౌజు. ఇది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసేసుకొని నేనైతే 4 స్టిచ్చెస్ వేస్తానండి. అటు 4 ఇటు 4 వచ్చేలా వేస్తాను. టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనం నెక్కి క్లాత్ అతికాం కదండి, అది వచ్చేసి చేత్తో హమ్మింగ్ చేసుకుంటాను. అలా లోపలికి పెట్టేసి చేత్తో హమ్మింగ్ చేసుకుంటాను అనమాట. అది ఈ నెక్ దగ్గర వచ్చేసి పూసలు హ్యాంగింగ్స్ పెట్టి అటాచ్ చేశాను. ఇదిగోండి వీడియోలో చూడండి. ఇదిగోండి నెక్ డిజైన్ లాస్ట్కి లేసు పైపింగ్ అది వేసుకొని హ్యాంగింగ్ చేసుకొని ఇలా చేశాను. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్స్ అవి పెట్టేసి పైపింగు లేసి ఇలా వేసానండి. టోటల్ వచ్చేసి మన బ్లౌజ్ ఇలా రెడీ అయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.